హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, దసరా ఫెస్టివల్కి గ్లామర్ 125ని నార్మల్ డేస్లో కంటే కూడా కొంచెం ఎక్కువ మంది కొంటూ ఉంటారు. ఒరిజినల్ గ్లామర్ వచ్చింది, అందులో కూడా ఇది దసరాకి అవైలబుల్గా ఉంటుంది. నార్మల్ గ్లామర్ కంటే కూడా ఒరిజినల్ గ్లామర్లో కొన్ని ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత చాలామంది ఆ వీడియో చేయమని అడుగుతున్నారు అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మా ఏరియాలోకి ఇది అన్లోడ్ అవుతుందన్న సంగతి తెలిసి ఒంగోలులోని అసోసియేటెడ్ హీరో షోరూమ్కి నేను రాత్రి 8 గంటలకు వెళ్ళి టెక్నీషియన్ ఇబ్బంది పెట్టి మరి వీడియో రికార్డ్ చేస్తున్నాను. నా డెడికేషన్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ గైస్, మనం ఒక 65,000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకున్న లిస్ట్లో జాయిన్ అవ్వండి, లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఈ వీడియో. ఇప్పుడు మనం గ్లామర్ 125 ఓజీలో వచ్చినటువంటి సరికొత్త ఫీచర్స్ ఏంటి, అవి రియల్ టైంలో మనకి ఎలా ఉపయోగపడతాయి అండ్ ప్రైజ్లో ఏమన్నా చేంజెస్ వచ్చాయా, ఈ దసరా ఫెస్టివల్కి ఎలాంటి ఆఫర్లో ఇది లభిస్తుంది, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఎవరు కొంటే వాళ్ళకి యాక్చువల్గా సూట్ అవుతుందనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ముందుగా మనం హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించే మాట్లాడుకోవాలి. ఓజీలో వచ్చినటువంటి అతి పెద్ద అప్డేట్ అన్నమాట ఇది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మీకు హాలోజన్ బల్బ్ సెటప్తో వస్తున్నటువంటి హజార్డ్ లైట్స్ అన్నమాట. ఫాగీ కండిషన్లో ఈ లైట్లు మీకు ఎంత యూస్ఫుల్ ఉంటాయంటే, రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఫాగీ కండిషన్లో ఎస్పెషల్లీ మంచు పడుతున్న టైంలో బైక్ యొక్క ఐడెంటిటీని మనం అయితే గుర్తించవచ్చు అన్నమాట రోడ్ మీద. దీని ద్వారా ఎంతో మంచి సేఫ్టీ అయితే లభిస్తుంది. అండ్ హెడ్ ల్యాంప్లో మీరు చూడొచ్చు, కింద 2 ప్రొజెక్షన్ ఎల్ఈడీలు ఉన్నాయి అండ్ సైడ్న మీకు వచ్చేసరికి డిఆర్ఎల్స్ ఉన్నాయి. అలాగే పైన మీకు హై బీమ్ లో బీమ్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. సో ఇది చాలా అంటే చాలా మంచి విషయం. ఎవరైతే హాలోజన్ బల్బ్ సెటప్ తోటి నైట్ టైం ట్రావెల్ చేస్తూ రోడ్డు సరిగా విజిబిలిటీ లేదని ఫీల్ అయ్యే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండ్ ఇది ఒక మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు. వెహికల్ని మస్ట్ అండ్ షుడ్గా కొనుగోలు చేయొచ్చురా అనే ఫీల్ అయితే ఇప్పటి నుంచి కలుగుతుందన్నమాట. సో నేను చూశాను, బ్రైట్నెస్ కూడా అద్భుతంగా ఉంది. నైట్ విజన్ అయితే రోడ్ యొక్క విజిబిలిటీ మీకు సరిపోతుంది. సో ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు ఇక్కడ నుంచి హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి. పైన మీరైతే హై బీమ్ చూడొచ్చు ఒకసారి. దీన్ని పాస్ చేసుకోవడానికి సపరేట్ బటన్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బ్రైట్నెస్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్విచ్ కేసులో కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మీకు హజార్డ్ స్విచ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. దీన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా 4 ఇండికేటర్స్ ఒకేసారి బ్లింక్ అవుతాయి. సో ఇది చాలా మంచి విషయం. అండ్ హై బీమ్ లో బీమ్కి సపరేట్ బటన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్ ఉన్నాయి, హారన్ బటన్ ఉంది, అలాగే పాస్ బటన్ కూడా ఉందన్నమాట పైన మీకు. ఇక రైట్ సైడ్ స్విచ్ కేసులో ఒక పెద్ద చేంజ్ మీరు చూడొచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ అన్నమాట. సింగిల్ బటన్ మీకు ఆఫ్కి ఆన్కి యాక్ట్ అవుతుంది. దీని ద్వారా మీరు ఇంజన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇంజన్ క్విల్ స్విచ్ రాలేదే ఇన్నాళ్ళు బాధపడుతూ ఉండేవాడిని గ్లామర్లో. సో అది కూడా ఇచ్చేసారు, చాలా హ్యాపీ అన్నమాట. ఇక నెక్స్ట్ దీంట్లో i3s ఉంది. i3s ఆన్ చేసుకున్నట్లుగా అయితే మీరు ఎక్కడైనా సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగున్నప్పుడు ఇంజన్ ఆఫ్ అవుతుంది, క్లచ్ పట్టుకోగానే వెహికల్ ఆన్ అవుతుంది. దీని ద్వారా ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని మీరైతే మాత్రం మైలేజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక దీంట్లో ఉన్నటువంటి డిజిటల్ కన్సోల్ గురించే మాట్లాడుకోవాలి. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్, 2 ట్రిప్ మీటర్లు డిజిటల్లో చూసుకోవచ్చు అనమాట. ఇక ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తూ ఉంది, రియల్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, ఇలా మంచి యూస్ఫుల్ ఫీచర్స్. డే టు డే లైఫ్లో మనకు కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ మనం డిజిటల్ కన్సోల్ నుంచి పొందొచ్చు. ఇక సైడ్ ఇండికేటర్ లైట్స్ కావచ్చు, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, నోటలు, లో ఫ్యూల్ ఇండికేటర్, ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది కాబట్టి వెహికల్ రన్ అయ్యేటప్పుడు మీ ఫోన్కి మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను సెల్ఫ్ చేస్తాను. ఇంజన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎప్పటిలాగే ఇంజన్ చాలా రిఫైన్డ్గా ఉంది. సో ఎవరైతే డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా కమ్యూట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ గాను, ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. అండ్ 60 నుంచి 70 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. టెక్నికల్గా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 10.4 Nm టార్క్, 10.5 bhp పవర్ తోటి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి లభిస్తుంది అనమాట. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. SOHC ఇంజన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్ అని చెప్పొచ్చు కమ్యూటర్ సెగ్మెంట్ లెవెల్లో. ఇక బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ యాజ్ యూజువల్గా మీకు ఎల్ఈడీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బ్రైట్నెస్ చాలా అంటే చాలా బాగుంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మీరు గమనించవచ్చు, హజార్ లైట్స్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. లైట్ సెటప్ అయితే ఈసారి చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది ఒరిజినల్ గ్లామర్లో. ఇక ఓజీ గ్లామర్ యొక్క మెయిన్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే చాలా డీసెంట్ లుక్ తోటి, ఫ్యామిలీ ఇష్టపడేటువంటి ఒక మంచి లుక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇది రెడ్ కలర్, ఇంకా దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వైజర్ చూడొచ్చు, వైడ్గా ఆఫర్ చేస్తున్నారు. హీరో లోగో చూడొచ్చు అండ్ అలాగే ఎల్ఈడి పోర్షన్ చూడొచ్చు. ఈసారి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు పోర్షన్ చూడొచ్చు, చాలా బాగుంది. ఫ్రంట్ నుంచి చూస్తుంటే గ్లామర్ లుక్ చేంజ్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట ఈ హెడ్ ల్యాంప్ ద్వారా. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే సెమీ ఫ్లెక్సిబుల్గా ఆఫర్ చేస్తున్నారు. ఇక లాంగ్ ట్రావెల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. ఈ సస్పెన్షన్ మీరు రఫ్ రోడ్లో నడిపించుకుంటున్న
వెళ్తున్నా, హైవే మీద వెళ్తున్నా, హై బంప్స్ అండ్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పటికీ అండ్ రూరల్ ఏరియాస్లో పల్లెటూరులో నడిపించుకునే వాళ్ళకి కూడా పెద్ద ట్రావెల్ ఉంది కాబట్టి సస్పెన్షన్ ప్లేబ్యాక్ మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు, స్మూత్గానే ఉంటుంది. అండ్ ఇది మనకి 18 ఇంచ్ వీల్స్ తోటి డైమండ్ కట్ ఎలై వీల్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. వీల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇది మనకి 80/100 సెక్షన్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 130mm డ్రమ్ బ్రేక్ తోటి వస్తుంది. దీంట్లో డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే మాత్రం నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. సో డ్రమ్ బ్రేకింగ్ చాలా బాగుంటుంది. కాంబీ బ్రేక్ సిస్టమ్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇక 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మీకు సైడ్ ఈ ప్రొఫైల్ చూడొచ్చు, చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు. క్రోమ్ యాక్సెన్స్ తోటి కొంత పార్ట్ ఉండటం వల్ల కాస్త ప్రీమియం లుక్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. హీరో బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. అలాగే బ్లాక్ కలర్ మీద మీకు ఇక్కడ ఒక స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు అనమాట. ఆ ఒరిజినల్ ఫీల్ అయితే పోకుండా మనకైతే గ్లామర్లో ఇది ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ మీద మనకు E20 క్యాపబుల్ ఇంజన్ అని చెప్పి రాసి ఉంది. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ గ్లామర్ లోగో 3Dలో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ హ్యాండిల్ బార్ చూడొచ్చు, చాలా నీట్గా అండ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక సీట్ అయితే మాత్రం లాంగ్ సీట్ అని చెప్పొచ్చు. గ్లామర్ 125లో ఒక మేజర్ అట్రాక్షన్ ఇది. సో ఫోమ్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది. యావరేజ్గా ఉండే వాళ్ళు అయితే మాత్రం ఒక ముగ్గురు కూర్చోవచ్చు. అండ్ ఫ్రంట్లో రైడర్ సీట్ కూడా సఫిషియెంట్గా ఉంది. ఫ్యామిలీ కోసం కొనుగోలు చేసే వాళ్ళు అయితే మాత్రం మీ ఫ్యామిలీ లేడీస్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ కిడ్స్ ఉన్నా కానీ దీని మీద మేనేజ్ చేయొచ్చు అన్నమాట. సో అలాగే గ్రాబ్ రైల్ చూడండి, చాలా ఫార్మల్ ఉంది. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అన్నమాట. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీకు చాలా బాగుంటుంది కాబట్టి ఫ్యామిలీ ఎక్కువ దూరం కూర్చొని ట్రావెల్ చేయగలుగుతారు. ఇక ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడతాను. జనరల్గా దీంట్లో స్టాండర్డ్ వేరియంట్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఓజీ వేరియంట్ అని 2 వేరియంట్లు అయితే ఉంటాయి. సో మీకు స్టాండర్డ్ వేరియంటే 1,06,000 రూపాయలు పడుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఒక 3,000 రూపాయలు ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఫీచర్స్ పెరిగాయి కాబట్టి సో 1,09,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దసరాకి మంచి ఆఫర్స్లో ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం అయితే ఉంది. సో నియర్ బై షోరూమ్ని అయితే విజిట్ చేయండి. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, వాళ్ళైతే చెప్తారు, వాళ్ళకి కాల్ చేయండి. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లుగా అయితే 130mm డ్రమ్ బ్రేక్ తోటి 100/80 సెక్షన్ టైర్ 18 ఇంచ్ టైర్స్ తోటి అండ్ మనకి ఎలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రోడ్ గ్రిప్ వైజ్ కావచ్చు, బ్రేకింగ్ వైజ్ కావచ్చు, గ్లామర్ 125లో మీరైతే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ లేదు. చాలా మంచి రోడ్ గ్రిప్ కలిగినటువంటి టైర్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇక డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్, 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ చూడొచ్చు. సో ఈ సస్పెన్షన్ మీకు చాలా అంటే చాలా మంచి ఫీల్, కంఫర్ట్ అయితే ఆఫర్ చేస్తుంది రైడ్లో వెళ్ళేటప్పుడు అండ్ ఫ్యామిలీని ఎక్కించుకున్నప్పుడు, రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కూడా. బికాస్ ఆఫ్ ఈ యొక్క సస్పెన్షన్ ప్లేస్మెంట్ అనేది చాలా మంచిగా కుదిరింది. యావరేజ్గా ఉంటుందన్నమాట. అటు స్టిఫ్ ఉండదు, అందుకని టూ సాఫ్ట్ ఉండదు, చాలా మంచిగా ఉంటుంది. లోడ్ పడ్డప్పుడు అయితే దీని యొక్క రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుందన్నమాట. సో సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం నేను మీకు ఈ వెహికల్ని అయితే రికమెండ్ చేస్తాను. అలాగే ఇది మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. హీల్ అండ్ టో షిఫ్టర్ అయితే చూడొచ్చు, మీ కన్వీనియంట్ని బట్టి మీరైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజన్ మీకు ఆన్ అవ్వదన్నమాట. సో మీరు ఇంజన్ ఆఫ్ చేసుకోవాలనుకున్నప్పుడు సడన్గా మీరు సైడ్ స్టాండ్ తీసినా ఇంజన్ అయితే ఆఫ్ అయిపోతుంది. చాలా మంచి విషయం. ఇక సైడ్ ప్రొఫైల్ మీరు గమనించినట్లుగా అయితే శారీ గార్డ్ కనిపిస్తూ ఉంది. అలాగే ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే మీరు చూడొచ్చు. యావరేజ్ బిల్డ్ క్వాలిటీ తోటి చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే ఇక ఫుట్ రెస్ట్లు వచ్చేసరికి ఫోల్డబుల్ ఉన్నాయి, లబ్బర్ కోటింగ్ ఫినిషింగ్ తోటి చాలా మంచి బిల్డ్ క్వాలిటీ తోటి ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక గ్లామర్ 125లో చైన్ అనేది సీల్ చేయబడి ఉంటుంది. 1,500 కిలోమీటర్లకు వచ్చి అయినప్పటికీ కూడా ఒకసారి మీరు లూప్ చేసుకున్నట్లయితే చైన్ స్పాకెట్స్ లైఫ్ అయితే పెరుగుతుంది. మెయింటెనెన్స్ అయితే పెద్దగా ఇవ్వదండి గ్లామర్ మీకు. సో ఒక మంచి మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్, ఫ్యామిలీ కోసం డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు అయితే తీసుకోవచ్చు. 790mm సీట్ హైట్ ఉంటుంది కాబట్టి యావరేజ్ రైడర్స్ అంటే 5.4 ఉండే వాళ్ళకి కూడా మీకు ఈజీగా యాప్ట్గా సూట్ అవుతుంది. ఎకనామిక్స్లో భాగంగా మీకు మిర్రర్స్ చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం వైడ్ ఇస్తే బాగుంది అనిపించింది. వైజర్ యొక్క ABS ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంది. సో ఈ దసరా ఫెస్టివల్కి ఒక మంచి డీసెంట్ 125cc వెహికల్ని 65 కిలోమీటర్ల మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే కొనుగోలు చేయొచ్చు. సో మైలేజ్ ఫేర్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫెస్టివల్కి అయితే మాత్రం నేను కంపల్సరీ రికమెండ్ చేస్తాను.